భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తి. భోగీంద్రుడు అంటే ఆదిశేషుడు. ఎందుకంటే భోగము అంటే పడగ. గమనించండి, భోగం అంటే మనం ఏమంటామండి, ఆయనకి బోల్డ్ భోగాలు అనుభవిస్తున్నాడు ఆయనకే అంటారు. భోగం అంటే పడగ. ఆలోచించండి, సంస్కృత భాష చాలా గొప్పది. భోగం అంటే మనం అనుభవించే భోగం. ఆయనకి ఏమిటండి బోల్డ్ డబ్బు ఉంది, వైభోగం. ఆయనకి ఏమిటండి పెద్ద ఉద్యోగం, వైభోగం. ఆయనకి ఏమిటండి అందమైన చక్కని సంతానం, వైభోగం. అన్ని భోగాలు భోగాలు అంటారు. భోగానికి నిజమైన అర్థం పడగా. అంటే నీకున్న ఐశ్వర్యం ఎటువంటిదంటే పాము పడగా. అది ఎప్పుడు కాటేస్తుందో తెలియదు, జాగ్రత్త. అంచేత బాగా ఐశ్వర్యవంతులైన వాళ్ళు ఒక కుక్కను పెంచుకుని ఇంటి ముందు బివియర్ ఆఫ్ డాగ్స్ అని పెట్టుకోకూడదండి. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. ఆ బోర్డు వాడికేసే పెట్టుకుని నాకు ఐశ్వర్యం ఉంది జాగ్రత్త అని రోజు జాగ్రత్తగా ఉండాలి. కుక్క ఉన్నది జాగ్రత్త అంటే ఎదుటివాడికి జాగ్రత్త. వీడేం చేయాలంటే ఆ బోర్డు ఇటు చెప్పుకుని డబ్బు ఉన్నది జాగ్రత్త అని పెట్టుకోవాలి. అప్పుడు వీడే జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకంటే భోగం ఎప్పుడు పడగా, పాము పడగా. అయితే భోగానికి అర్థం ఏమిటండి? పాము పడగన భోగం అంటారు. అందుకే పాముని భోగి అంటారు. భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తి. భోగి అంటే పాము కదా. భోగీంద్రుడు అంటే పాములకు నాయకుడు ఆదిశేషుడు. ఆయన మించిన వాడెవరు మరి? అందుకని భోగీంద్ర భోగమణిరంజిత. ఆ ఆదిశేషుని యొక్క భోగ పడగల మీద ఉండే మణుల చేత నువ్వు ప్రకాశిస్తున్నావయ్యా. అవి కూడా నీకు సేవ చేస్తున్నాయి, నీ ఆకారాన్ని మొత్తం వెలిగింపజేస్తున్నాయి. అంటే మనకి సందేశం ఏమిటంటే ఐశ్వర్యం పాము పడగలాంటిది, జాగ్రత్తగా ఉండండి. అది భగవత్ సేవకి వినియోగం కావాలి కానీ స్వార్థం కోసం వినియోగం కాకూడదు. ఎందుకంటే లోకంలో సంపాదించుకునే అవకాశం కొందరికే ఉంటుంది. ఖర్చు పెట్టడం అందరికీ చేతనవుతుంది, సంపాదించడం అందరికీ చేత కాదు. కష్టం అండి అది. కొంతమంది పాపం ఎంత కష్టపడినా అంత సంపద రాదండి. మీరు రకరకాలుగా కార్మికులు, శ్రామికులు వాళ్ళని చూడండి. రైతులు ఎంత కష్టపడుతున్నారండి. ఇవాళ ఎండుమిర్చి పండించిన రైతులు ఎంత కష్టపడ్డారండి. వాడు పడిన కష్టం మనం ఎవరైనా పడ్డాం అసలు? ఆ బస్తాలు పట్టుకుని వెళ్ళి మార్కెట్ యార్డ్లో పడి చచ్చిపోతుంటే అక్కడ క్వింటాలకి పండించడానికేమో 7,000 ఖర్చు అయితే మేము 3,000 ఇస్తాం, 4,000 ఇస్తామంటే ఏంటండి అది? ఏమైపోవాలా రైతు? మరి వాడు చేసిన పాపం ఏమిటి? పండించడమా? వారెవరూ పండించకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తాయి? మనకి మిరపకాయలు, కారాలు, ఉప్పు అన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఊరగాయల రోజులు కూడాను మనం పండించగలవా? మనం లేవు. మిరపకాయలు పండించేవాడికి ఏమో క్వింటాలకు గిట్టుబాటు ధర రాదు. కానీ వాడి దగ్గర దళారీగా ఉండే అవి పట్టుకొచ్చి ఎవడికో మధ్యవర్తి ఉన్నాడే వాడు మేడ కట్టేస్తాడు. కష్టపడి నేలలో పండించిన వాడికి సంపాదన రావట్లా. అంటే అర్థం ఏంటి? లోకంలో ఎంత కష్టపడినా సంపదలు రాని వాడు చాలామంది ఉన్నారు. కష్టపడినంత మాత్రాన వస్తుందని ఏం లేదండి, చెప్పలేమండి. అందుకే సంపాదించే వాళ్ళే ఏం చేయాలి అంటే మనకి ఈ సంపదలన్నీ ఎక్కువగా ఉండకూడదు. ఇది భోగీంద్ర భోగాలు, పాము పడగలు, ఇవి మననే కాటేస్తాయి. అందుకని మనం ఆ వర్గాల వాళ్ళని మనం ఆదుకోవాలి. మన ఇంట్లో పెళ్ళో పేరంటమో చేసి 10 మందికి ఉపాధి కల్పించి వాడికి 4 రూపాయలు ఏదో రకంగా ఇచ్చి మనం తినే ముందు కాస్త కారు డ్రైవర్ను కూడా భోజనం చేసేవా అని అడిగితే ఎంత ఆనందిస్తారండి, ఎంత కోటీశ్వరుడైనా. ముందు కారు డ్రైవర్ని అడగాలి. మనం ఎవరో తక్కన పెళ్లికి పేరంటానికి వెళ్ళినప్పుడు చూడండి, జమీందారులు కారేసి కడతారు, దిగేసి చక్కగా వాళ్ళు ఎవరో వస్తారు, స్వాగతం చెబుతారు. ఈ దంపతులు ఆ దంపతులు కొంగొట్టుకు పరిగెట్టేస్తారు. ఈ డ్రైవర్ చచ్చిపోతారు, ఇక్కడ రాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, 10 రూపాయలు చేతిలో పెట్టలా. మధ్యలో వీడు వెళ్ళి భోజనం చేసేందుకు ఇక్కడ ఉండమని చెప్పాను కదా అంటాడు. వాడు వచ్చేవారు కూర్చోవాలి ఇక్కడ. అలాగని ఆయన అడిగితే కోపడతాడు ఒక్కోసారి. ఎంతసేపు చూసుకోలేవా అంటారు. అదే యజమాని హృదయంలో కాస్త కరుణ ఉండి ఆ డ్రైవర్లో ఉన్నది నాలో ఉన్నది ఒకే ఒక భగవంతుడు కదా, ఒకే ఒక ఆత్మస్వరూపం కదా, ఆకలి అనేది అందరికీ సమానమే కదా. అందుకని నేను విందుకో వినోదానికో నేను వెడుతున్నాను, అక్కడ నేను అన్నం తింటాను. మరి వాడు ఇక్కడ బయట కూర్చుంటాడు, వాడిని ఎవరు పిలిచి విందు భోజనం పెట్టరు కదండి, డ్రైవర్ని పిలిచి ఎవరు పెట్టరు కదా. అందుకని నేను చూడాలి కదా అని అతని చేతిలో 50 రూపాయలు పెట్టి, ఏమయ్యా వెంకట్రావు కాస్త భోజనం చేసి ఉండవయ్యా, అక్కడికి ఏదో పెద్దాడు అందరూ వస్తాను, నేను వెళ్ళొస్తాను అంటే, అయ్యి బాబా అయ్యగారు మా అయ్యగారు దేవుడు అండి అంటాడు. చాలండి, ఇంకేం అక్కర్లా. వాడు రాత్రిపూట ప్రయాణం చేయవలసిన సరే అయ్యవారి ప్రాణాలు కాపాడడమే ప్రధానం అని పెట్టుకుని తను నిద్రపోవడం మానేసి జాగ్రత్తగా నడుపుతాడండి. ఎందుకంటే నా కడుపాయని చూసుకుంటున్నాడు, ఆయన ప్రాణాన్ని నేను చూసుకోవాలి. 50 రూపాయలకి ఎంత సేవ చేస్తారండి, ఎంత నమ్మకం అండి.
అంచేత సంపాదన ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో రకంగా సమాజానికి ఆ సంపదను పంచిపెట్టాలి. తమ అనుభవాలు అయ్యాకే ఏం తాము కడుపు మార్చుకోమని ఎవరు చెప్పట్ల. పిల్లలకి తనకి సంపాదించుకుని హాయిగా కట్టుకోవలసిన ఇల్లు వాకిలి కట్టుకుని ఉత్సవాలు చేసుకుంటూ హాయిగా వైభవంగా బతుకుతూ అందులోనే బడుగు బలహీన వర్గాలని ఆదుకోవాలి. అదే హిందూ ధర్మంలో చాలా ప్రధానమైన విషయం. అప్పుడే ఆ సంపదలు నిలబడతాయి. అది లేకపోవడం వల్లే సమాజంలో అనేక రకాల అవకతవకలు, ధనికులు పేదలు భేదాలు ఎప్పటికీ అలాగే ఉండడం, అవి పోకపోవడం, ఇంకా అనేక రకాల కుళ్ళు భావాలన్నీ వ్యాపించడం జరుగుతోంది. స్తోత్రాల ద్వారా మనం నేర్చుకోవలసిందే. భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే, ఆదిశేషుని పడగల నుంచి వచ్చే విషాన్ని శ్రీ మహావిష్ణువు కాబట్టి భరించగలిగాడు. మనం పాము పడగ విషాన్ని మనం తట్టుకోగలమా? ఐశ్వర్యం పాము పడగ లాంటిదే, అది విషం కక్కి తీరుతుంది. అక్రమంగా సంపాదించిన వాళ్ళకి ఎక్కడికో పోవక్కల్లా ఈ మధ్య 10 రోజులుగా పేపర్లో నలుగుతున్న వాళ్ళు, దొంగ నోట్లు దాచేసిన వాళ్ళు, పెద్ద పెద్ద దేవస్థానాల్లో కమిటీల్లో మెంబర్లుగా ఉండి శుభ్రంగా 100 కోట్లు నొక్కేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో ఆలోచించుకోండి. వేరే ఏం చెప్పక్కర్లా. కొట్టుకు చచ్చిపోతున్నారు జైల్లో ఉండి బయటికి రాలేక. 750 జతల చెప్పులు కొనుక్కుంది ఒక ఆవిడ. బహిరంగంగా మాట్లాడుకుందాం, హాయిగా భయం ఏముంది, నాకేం భయం లేదు, నేను లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో ఉన్నాను, ఎప్పుడు ఆయన నా మనస్సులో ఉంటాడు, నేను ధైర్యంగానే మాట్లాడతాను. 750 జతల చెప్పులు కొనుక్కుంది ఒక ఆవిడ. ఇవాళ జైల్లో ఉందమ్మా. ఏం చెయ్యాలి? 4 ఏళ్ళు శిక్ష ఇచ్చారు. అంటే సరిగ్గా 4 × 365 మీరు లెక్క పెట్టండి, 1500 రోజులు అవుతాయి. 750 జతల్ని రెట్టింపు చేస్తే 1500 అవుతాయి. రోజు చెప్పుతో ఇటు అటు కొట్టుకోవాలి కూర్చొని. 4 ఏళ్ళు అయిపోయేవారు. ఎందుకింత సంపాదన, ఎందుకింత సంపాదన, ఎందుకింత సంపాదన? ఏం చేసుకోవాలి ఇప్పుడు నిజంగా? సరిగ్గా 4 ఏళ్ళు శిక్ష లెక్కెట్టుకోండి. 4 × 365 లెక్కండి, 1500 అవుతుంది. సరిగ్గా చెప్పులన్నీ 1500. 750 జతలు కదా, అందుకని ఓ రోజు ఇటు ఓ రోజు అటు కొట్టుకుని చక్కగా రోజు కొత్త చెప్పుతో కొట్టుకోవచ్చు. అదో భాగం. ఇవాళ ఇన్ని జతల చెప్పులు కాదండి, ఇన్ని వేల కోట్లు మనుషుల్ని కాపాడుతాయా? కాపాడుతున్నాయా? లేదు. కేసు మీద కేసు ఇచ్చేస్తోంది, గొడవ మీద గొడవ అయిపోతుంది. పాపం పండి తీరుతుంది. మానవుడు క్షమించినా భగవంతుడు క్షమించరని ఖచ్చితంగా ఎప్పుడూ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎవడి కర్మకి వాడు బాధ్యుడు కావలసిందే. ఎంత కోటీశ్వరుడైనా సరే, భూమండలం అంతా పరిపాలించిన వాడు నిలబడలేదు. వీళ్ళనగా ఎంతండి? అప్పడాలు ఒడియాలు వీళ్ళు మిగులుతారు. ఇక్కడ జరుగుతున్న చరిత్రల నుంచే మనం నేర్చుకోవాలి పాఠాలు. ఐశ్వర్యం ఎప్పుడూ పాము పడగలాంటిది, అది ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. అందరికీ బాగా లంచాలు మేపేసి తప్పించుకునేటువంటి రోజుల్లో ఓ జమీందారు అనుకుంటాడు నన్ను మించిన వాడు లేడు అనుకుంటాడు. తర్వాత మొత్తం బయటపడుతుంది. అప్పుడు ఎవరిని కాపాడలేరు. అదే మనం తెలుసుకోవాలి. శ్రీ మహావిష్ణువు అంత ఐశ్వర్యం ఉండి, కామధేను ఉండి, కల్పవృక్షాలు ఉండి, అన్నీ ఉండి పాలసముద్రంలో నిశ్చింతగా ఉండగలుగుతున్నాయంటే అర్థం ఏమిటి? ఆయన దృష్టి ఐశ్వర్యం మీద లేదు. మహావిష్ణువు పడుకున్న చిత్రం మీద చూడండి, ఆయన లక్ష్మీదేవిని చూడండి. లక్ష్మీదేవి మీద ఉండదు ఆయన చూపు. దేవతల మీద ఉండదు, స్తోత్ర పాఠాల మీద. దేవతలు స్తోత్రం చేస్తారు, దాని మీద ఉండదు. నారదుడు సంగీతం పాడుతూ ఉంటాడు, తుంబురుడు, ఆ సంగీతం మీద కూడా ఆయన దృష్టి ఉండదు. లక్ష్మీదేవి మీద ఆయన చూపు ఉండదు. ఆదిశేషుడు పడగలతో విషం కక్కుతూ ఉంటాడు, ఆయన పారుపోయాడు. అక్కడ పాల ప్యాకెట్లు ఏం లేవు అక్కడ. అది విషమే. ఆ విషయానికి ఆయన భయపడ్డు, ఐశ్వర్యానికి ప్రలోభపడ్డు, స్తోత్రానికి లొంగడు. నిర్మలంగా నిశ్చలంగా యోగ నిద్రలో ఉండి ఆత్మధ్యానంలో ఉంటాడు విష్ణుమూర్తి. అది ఏ సంపదలున్నా ఏమీ లేకపోయినా ఆత్మధ్యానంలో ఉండడమే భగవత్తత్వం. అలా ఉండగలిగితే మనము విష్ణుమూర్తి. విష్ణుమూర్తి చుట్టూ ఉండేటువంటి మంగళ పదార్థాలు ఒక్కటి కూడా శివుడి దగ్గర ఉండదండి. పైగా అమంగళ పదార్థాలు ఉంటాయి. అదేం విచిత్రం! అమంగళ పదార్థాలు, శ్మశానం, వెంట్రుకలు, బూడిద, శవాన్ని కాల్చిన బూడిద. ఆయన టేస్ట్ ఏమిటో అమ్మవారికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి, ఇంతకాలం కాపురం చేసినది. శ్మశానంలో ఉంటాడు, బూడిద పూసుకుంటాడు, ఏనుగు తోలు కట్టుకుంటాడు. అది కూడా ఏనుగు చర్మం ఒలిచిన తోలేదు, నెత్తురు గారుతూ ఉండే తోలు. మెడలో ఏమో ఎముకల దండలు వేసుకుంటాడు. ఇవన్నీ అమంగళ స్వరూపాలు. సర్వమంగళమైనటువంటి పదార్థాల మధ్యలో ఉండే విష్ణువు యోగ నిద్రలోనే ఉంటాడు. అమంగళ పదార్థాల మధ్యలో ఉండే శివుడు కూడా నిత్యము యోగ ధ్యానంలోనే ఉంటాడు. ఇది మన భగవత్తత్వం మనం అర్థం చేసుకోవాలి. అంచేత నీకు సంపదలున్నా దారిద్ర్యం ఉన్నా, నీకు శుభం జరిగినా అశుభం జరిగినా, నీ చుట్టూ మంగళ పదార్థాలు ఉన్నా అమంగళ పదార్థాలు ఉన్నా, నీ జీవితం అటైనా ఇటైనా నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః దీన్ని మర్చిపోవద్దు. జీవితం అన్నాక అటు ఇటు అవుతూనే ఉంటుంది. అలా అయ్యేదాన్నే సంసారం అంటారు.
అందుకే చెబుతున్నాడు తర్వాత ఆయన, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత. నువ్వు యోగీశ్వరుడివి, నువ్వు శాశ్వతుడివి, నువ్వే మాకు శరణ్యం. ఎందుకంటే ఈ సంసారం అనేది ఒక అబ్ధి సాగరం అయితే, భవాబ్ధి పోత. పోత అంటే సంస్కృతంలో పోతం అంటే నావ. ఎంత సముద్రమైనా ఓ నావ ఓడ ఉంటే పర్వాలేదు, కనీసం నావ ఉందనుకోండి వెళ్ళిపోతాం. తెప్పున్నా చాలు, ఆపద వచ్చినప్పుడు తెప్పైనా చాలు, తెడ్డైనా చాలు, చివరికి ప్రాణం కాపాడుకోవడానికి. ఓడ ఉంటే మంచిదే. అంటే స్వామి పాదాలు ఆశ్రయించడం ఎటువంటిదంటే ఈ భవసాగరాన్ని దాటించడానికి ఓడ లాంటిది. అందుకని భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం.